అందరికీ నమస్కారం. నా పేరు జ్యోతి ఎనర్జీ. నా ఫ్యామిలీకి స్పోర్ట్స్ అంటేనే ఏంటో తెలియదు. అండ్ సొసైటీలో స్పోర్ట్స్ అనేది అబ్బాయిలే చేయాలి, అమ్మాయిలు చేయకూడదు అనే మాటలు కూడా వినొచ్చాను. కానీ ప్రతి ఒక్క మాటని ఇన్స్పైరింగ్గా తీసుకొని నేను చేయగలను అనే నమ్మకంతో వచ్చాను. ఈ రోజు నేను ఏషియన్ గేమ్స్ అండ్ ఏషియన్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్, ఒలింపిక్స్ అండ్ అర్జున అవార్డు కూడా తీసుకున్నాను. నాకంటూ స్పోర్ట్స్ స్టార్ట్ చేసేటప్పుడు షూస్ కానీ స్పైక్స్ కానీ అండ్ ఆల్సో ఒక న్యూట్రిషనిస్ట్ ఫుడ్ తీసుకోవాలన్నా సరే చాలా కష్టపడే టైం అనేది నాది. కానీ రీసెంట్గా నేను 2025లో తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఏషియన్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో గోల్డ్ మెడల్ సాధించడం జరిగింది. దాని తర్వాత నారా లోకేష్ అన్న నన్ను పిలిచి అభినందించారు. అండ్ నా స్పోర్ట్స్ కెరియర్లో ఎటువంటి సపోర్ట్ కావాలన్నా ఫైనాన్షియల్లీ కానీ లేదంటే ఎలాంటి మెడల్స్ కోసం నువ్వు భయపడాల్సిన అవసరం లేదు, అన్నగా నేను నీకు తోడుగా ఉన్నానన్న సపోర్టింగ్ మాటను నాకు చెప్పారు. అండ్ ఆల్సో నాకు మనీ కూడా ఇచ్చి నెక్స్ట్ వచ్చే కాంపిటీషన్స్ కోసం ప్రిపేర్ అవ్వడానికి నాకు సపోర్ట్ అనేది ఇచ్చారు. రీసెంట్గా నాకు Group 1 జాబ్ అండ్ ఆల్సో ల్యాండ్ నాకు శాంక్షన్ అయింది. మా ఫాదర్ సెక్యూరిటీ గార్డ్గా వర్క్ చేస్తారు. 6,000 రూపీస్ శాలరీ వస్తుంది. ఎంతో టెన్షన్గా ఉండేది ప్రతి ఒక్క రోజు. నా ఫ్యామిలీని నేను ఎలా ముందుకు తీసుకెళ్ళగలను, నా స్పోర్ట్స్ కెరియర్ని నేను ఎలా సాధించగలను, ఒలింపిక్స్ మెడల్ తీసుకురావాలన్నా, అప్కమింగ్ వచ్చే కాంపిటీషన్స్లో నేను పార్టిసిపేట్ చేయాలన్నా, ఎలా నా ప్రతి ఒక్క రోజు అనే టెన్షన్ అనేది ఉండేది. కానీ నాకు నారా లోకేష్ అన్న ఈ అవకాశాన్ని ఇచ్చి నాకు ఈ జాబ్ కానీ హౌస్కి కానీ నాకు ఇంత సహాయం చేసినందుకు నా ఫ్యామిలీ నుంచి ఎంతో కృతజ్ఞతలు అన్న. థ్యాంక్ యూ సో మచ్ నారా లోకేష్ అన్నగారికి అండ్ చంద్రబాబు నాయుడు సార్కి అండ్ పవన్ కళ్యాణ్ సార్ గారికి అండ్ రవినాయుడు సార్ గారికి ప్రతి ఒక్క పేరున ధన్యవాదాలు సార్. ఎంతో మంది నాలాంటి పీది కుటుంబం నుంచి వచ్చిన ఆడపిల్లలకి వాళ్ళ డ్రీమ్స్ అండ్ గోల్స్ అచీవ్ చేయడానికి ముందుగా నేనున్నాను అంటూ నారా లోకేష్ అన్న తోడుగా ఉన్నారు. అండ్ దాన్ని ప్రూవ్ చేసి నన్నే ఒక ఎగ్జాంపుల్గా తీసుకొని అందరూ ముందుకెళ్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్.